భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్సను క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ, ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వినయ్లు విజయవంతంగా నిర్వహించారు. కాళ్ల మండలం దొడ్డన్పూడి గ్రామానికి చెందిన చిన్నం వెంకటరత్నం అనే 58 సంవత్సరాల వ్యక్తికి దవడ కింద పెద్ద కణితి ఏర్పడింది. 2016లో వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న తిరిగి మళ్లీ సమస్య ఉత్పన్నమై తీవ్ర ఇబ్బందికి గురిచేయడంతో ఇంపీరియల్ హాస్పిటల్ను సంప్రదించారు. హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ, డాక్టర్ వినయ్లు అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి 500 గ్రాములకు పైగా ఉన్న కణితిని తొలగించారు. రోగి పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్ సుధీర్ వర్మ తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో తమకు వైద్యం చేయించుకునే స్తోమత లేదని, వేరే హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారని, ఇంపీరియల్ హాస్పిటల్స్ కి వచ్చామని, అతి తక్కువ ఖర్చుతోనే ఆపరేషన్ చేశారని, ఇప్పుడు అంతా బాగుందని వెంకటరత్నం తెలిపారు. ఇంపీరియల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం ప్రోత్సాహంతో శస్త్రచికిత్స నిర్వహించామని డాక్టర్ సుధీర్ వర్మ పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధీర్ అండి. క్యాన్సర్ కి సంబంధించిన శస్త్రచికిత్స వైద్య నిపుణులను. డాక్టర్ వినయ్ గారు ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు. సో మనకి వెంకటరత్నం గారు 2016లో మెడ మీద చిన్న గడ్డలు వేస్తే దానికి ఆపరేషన్ చేయించుకున్నారు. అది అప్పుడు క్యాన్సర్ కాని గడ్డ కింద వచ్చింది. సో ఆ క్యాన్సర్ కాని గడ్డ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అది మెల్లగా మొదలవడం స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెంగా నెమ్మదిగా పెరిగి ఆల్మోస్ట్ కొంచెం ఈ దవడ ఎముక కింద ఇంత భాగం వరకు ఒక 10 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయి, తర్వాత అలా బయటికే కాకుండా లోపల గొంతులోకి మన అన్నం తినే గొంతులోకి ఊపిరి తీసుకునే దగ్గరకు కూడా పాకిపోయింది. అలా గొంతులోంచి ఎముక కింద నుంచి కిందకి పాకిపోయి ఆయనకి ఏంటంటే ఆ గొంతులో తీసుకునే ఆహారానికి అడ్డం పడిపోవడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఎక్కువగా గురక రావడం, ఈ ఇబ్బందులతో నా దగ్గరకు రావడం జరిగింది. అప్పుడు నేను మన ఈఎన్టీ డాక్టర్ గారు వినయ్ గారు కలిసి ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్, ఈ గడ్డని తొలగించడానికి సిటీ స్కాన్ కూడా చేయాల్సి వచ్చింది. సిటీ స్కాన్ లో చేయడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ బ్రెయిన్ కి అయితే ఏదైతే రక్తనాళం ఇక్కడి నుంచి మనకి వెళ్తుందో అది బాగా ఈ గడ్డ వల్ల బాగా పక్కకి జరిగిపోయి ఉంది. ఈ గడ్డని తీయడం అనేది కొంచెం కష్టసాధ్యమే, కానీ ఛాలెంజ్ గా తీసుకుని ఈ గడ్డని ఆపరేషన్ చేసి తీయడం వల్ల ఆయనకి ఎంతో ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఈ గడ్డని ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. ఆపరేషన్ సుమారు 3 గంటల సమయం పట్టింది. ఆపరేషన్ లో గడ్డని పూర్తిగా తీయగలిగాం. మెదడుకి వెళ్ళిన రక్తనాళాలకు కానీ, గొంతులో ఉండే శ్వాసకు కానీ, అన్నవాహికి కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తిగా గడ్డ తీయడం జరిగింది. సో ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయాసం తగ్గింది, అన్నం శుభ్రంగా తినగలుగుతున్నారు. ఈ ఆపరేషన్ కి సంబంధించిన ఏ మేజర్ ఇబ్బందులు రాకుండా చాలా నీట్గా చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు చేసిన ఎక్స్పీరియన్స్ తో మన భీమవరంలో మేము ఇక్కడ ఇంపీరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అనేవి, అంతర్జాతీయ స్థాయి వైద్యాలు అనేవి మన భీమవరం తీసుకురావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడానికి ప్రోత్సహించిన ఇంపీరియల్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఐసీయూ సిబ్బందికి, హాస్పిటల్ ఆపరేషన్ సిబ్బందికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వినయ్ కుమార్ అండి. నేను ఈఎన్టీ సర్జన్. నా దగ్గరికి ఈ పేషెంట్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, ప్లస్ మాట కూడా మఫిల్డ్ వాయిస్, అంటే టొమాటో నోట్లో వేడి టొమాటో పెట్టుకుంటే ఎలా వస్తుందో ఆ వాయిస్ వస్తుంటే సార్ నా దగ్గర పంపించారు. సో నేను లోపల స్కోప్ వేసి చూశాక మొత్తం శ్వాస తీసుకొని కొట్టడానికి దాకా ఈ లోపల కంతి వచ్చేసి శ్వాస తీసుకుని నల్లిదాకా, తర్వాత అన్నం తినే గొట్టం కూడా మూసేస్తుంది. సో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో దానికి ఏంటంటే తర్వాత సార్ దగ్గరికి రిపోర్ట్ అంతా చెప్పిన తర్వాత ఆయన స్కాన్ అది చేయించి తర్వాత మేము సర్జరీ పోస్ట్ చేసి ఈ కష్టమైన సర్జరీని దిగ్విజయంగా చేసి సర్జరీ బాగా చేసాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సర్జరీ అయిన ఒక 10 రోజులకి మళ్ళీ పేషెంట్ నా దగ్గరకు వచ్చాక లోపల చూస్తే మొత్తం శ్వాస తీసుకునే గొట్టం అంతా క్లియర్గా ఉంది, అన్నం తినే గొట్టం కూడా క్లియర్గా ఉంది, ఆ వాయిస్ కూడా నార్మల్గా వచ్చేసింది. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ కష్టమైన సర్జరీ చేసి ఓ పేషెంట్కి సంతోషాన్ని ఇచ్చానన్న సంతోషం మాకు కూడా ఉంది.
మాది దొడ్డనపూడి అండి. నా పేరు చిన్న వెంకటరత్నం అండి. ఇలాగా హాస్పిటల్ కంతు గురించి ఇబ్బంది గురించి వచ్చామండి. అంతకుముందు 2016లో చేయించాం కానీ అది సెట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చాక కతే డాక్టర్ గారు చేశారండి. దేవుని కోటం పెట్టి దేవుడి దయ వల్ల మాకు ఎంత మంచిదన్న జరిగిందండి. ఇది బయట అయితే చాలామంది కూడా చాలా డబ్బులు అవుతాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు అని చెప్పారండి. చెప్పినా మేము ఇక్కడికి డాక్టర్ గారు కూడా మేము చేయాలి అని అన్నారండి. దేవుని గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా చేశారండి. ఇది చాలా ఇబ్బందికరం అయిన ఆపరేషన్ అండి. ఇది ఎలా చేసారు దేవునికి పడినది. దేవుడి దగ్గర అర కేజీ ఉందండి జరిగిన కంతి. ఈ అర కేజీ ఎలా మోసారని డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయిన దేవుని గవర్నమెంట్ చాలా బాగా జరిగించారండి, బాగా చేశారండి. మా లేవర్ కుటుంబం కూడా నాయన చూసారు, నాయన లేవర్ కింద మమ్మల్ని చేశారు, నాయన చేసి నాయన సహాయం చేశారు. మా దొడ్డనపూడి అండి. నా పేరు చిన్న కుమారి. చిన్న వెంకటరత్న గారికి అండి. ఇది కంతు చానాల బట్టి కూడా దగ్గరగా ముందులో ఒక 10 సంవత్సరాల క్రితం చేయించామండి. మేము చేయించిన అది టచ్ అవ్వలేదు. కానీ మళ్ళీ మేము ఒక 5-6 మాసాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి నిద్రలోకి వెళ్ళిపోతున్నాడండి. అయినా మేము ఎందుకు నిద్ర అవుతున్నాడు అన్నది తెలియలేదండి. ఇప్పుడు ఇది హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్ తిరిగాం కానీ ఎవరు కూడా క్యాషీట్ ఇది ఎంఆర్ఐ స్కానింగ్ తీయించారండి డాక్టర్ గారు. తీయించిన తర్వాత క్యాషీట్లో తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది నరము. ఈ నరం వల్లనే ఆయన నిద్రలోకి వచ్చేసి సుఖంగా కార్చేస్తున్నాడండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోయాము. ఎలాగే డాక్టర్ గారండి నేను చేతనమ్మన్నారండి. మాకు చాలా దేవుని సేవకులు ప్రార్థన పట్టి ఇది విశ్వాసులైన బిడ్డలు ఎంతగానో కాపాడి నన్ను డాక్టర్ గారు ఎంతగానో మాకు చేసిన సహాయానికి ఆయనకి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేమండి. మాకు ఎంతగానో దాకా సహాయం చేశారు. మాకు ఫ్రీగా చేశారండి. మాకు లేవరమైనప్పటికీ ఆయన ఎంతగానో కాపాడి మా పట్ల మీరు సహాయం చేశారు. ఆయన మేము ఏమి ఇచ్చి ఆయనకు రుణం తీర్చలేమండి.